నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. చేవెళ్లకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రంజిత్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆ పార్టీ నుంచే గతంలో ఎంపీగా కూడా గెలుపొందారు. ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆయన పేరును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. ఇలాంటి సందర్భంలో ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి ఒక కారణం ఉంది. అదేంటంటే గతంలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నా నియోజకవర్గంలో కనిపించదు, ఆ జెండా అనేదే ఇక్కడ ఉండదు, అలా చేస్తా అని చెప్పి చాలా సందర్భాల్లో ఒక శపథం చేశారండి. దానికి సంబంధించి ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంటు పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అసమ్మతి అనేది పెరుగుతూ వస్తుంది. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లేదు. ఇలాంటి వారిని చేర్చుకోవటం వల్ల పార్టీ ఒక రకమైనటువంటి వీక్ అవుతుంది అనేది వారి భావన. మొత్తానికి చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి సంబంధించి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా. వారందరినీ కాదని చెప్పి ఈయనకు టికెట్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారని, దానికి సంబంధించి ఆయనకు సపోర్ట్ చేయకూడదు అనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలోంటే గతంలోనే ఎవరైతే రంజిత్ రెడ్డి ఆయన్ను వ్యతిరేకిస్తున్నారో వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చలు జరిపారని కూడా మనకు సమాచారం ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రచారం కనుక చూస్తే ఒక ఆశ్చర్యానికి మనం చూడాలి. ఎందుకంటే చూస్తున్నాం స్క్రీన్ మీద, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఫోటో పెట్టి, కాంగ్రెస్ అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటన చేసింది సంతోషం, కానీ అయ్యా మీరు మమ్మల్ని కార్యకర్తలను మా అన్న ప్రసాదన్న గారిని ఓడించడానికి ఎంత కష్టపడ్డారో మేము ఇంకా మర్చిపోలేదు. మా జెండా లేకుండా చేద్దామనుకున్న మీరు అదే జెండా నీడకు రావడం కాలం ఎంత తొందరగా మారింది. మీరు వచ్చారు సరే, కానీ మీ ఊసరవెల్లి కార్యకర్తలు రావద్దు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రసాదన్న గారి ఆదేశాన్ని పాటిస్తారు. మాకంటూ ఒక సిద్ధాంతం, పద్ధతి ఉంది. జై కాంగ్రెస్, జై ప్రసాదన్న అని చెప్పి వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఉంది. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరైతే ఇప్పుడు స్పీకర్గా ఉన్నారో గడ్డం ప్రసాద్, ఆయనకు రంజిత్ రెడ్డికి గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి అనేది మనకు తెలిసినటువంటి అంశమే. ఇలాంటి సందర్భంలో ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈయన స్పీకర్, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు రంజిత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆయన అభ్యర్థిగా పెట్టడంపై కూడా ఒక రకమైనటువంటి అసమ్మతి, నిరసన, ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పటికే ఇటువంటి పరిస్థితులు ఉన్న చోట స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే ఇన్వాల్వ్ అయి ఆ నాయకుల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా అసంతృప్తి అనేది ఉండకూడదు. మనం ఇప్పుడిప్పుడే బలంగా మారుతున్నాం కాబట్టి మన యొక్క వీక్నెస్ అనేది ప్రత్యర్థ పార్టీకి అది అనుకూలంగా మారకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇలాంటి సందర్భంలో తాజాగా చేవెళ్ల పార్లమెంటు స్థానంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టుతాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మరి దీన్ని ఏదో రకంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు దాన్ని సాల్వ్ చేసుకుంటారనేదే మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది. నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా అనేది ఉండదు, దానికి సంబంధించి నేను ఎలా చేస్తానో,
ఏ విధంగా నేను రాజకీయాలు చేస్తాననేది మీరు చూద్దురుగాని అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో బహిరంగంగానే మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో మా జెండా లేకుండా చేద్దామనుకున్న మీరు మా జెండా నీడకొచ్చారు అని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని మరి ఏ రకంగా సర్దుబాటు చేస్తారు? అక్కడ ఉన్నటువంటి అసంతృప్తిని ఏ రకంగా సంతృప్తిగా మారుస్తారనేది కీలకంగా మారినటువంటి అంశం.